హలో ఫ్రెండ్స్, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే పులిహోర అండి. దానికి కావాల్సింది ఈ గ్లాస్తో నేను ఒక 4 గ్లాసుల రైస్ని తీసుకుంటున్నాను. ఇది నిమ్మకాయ పులిహోర అండి. దీంట్లో వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో దాంతో ఒక 4 గ్లాసులు కదండి, 8 గ్లాసులుగా తీసుకోవాలి. ఎనిమిది గ్లాసులు తీసుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. నాలుగు విజిల్స్ వచ్చాయండి, ఆఫ్ చేస్తున్నాను. అన్నం ఉడికిపోయిందండి. దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్నంతా దీంట్లోకి తగినంత ఉప్పుని తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. దీంట్లోకి పులిహోరకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలండి. కొంచెం పడుతుంది కాబట్టి తీసుకుంటున్నాను ఇంత. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, అలాగే ఒక 2 స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. అలాగే ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే దాంట్లోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక 7 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసి కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. అలాగే కాస్త కరివేపాకు, అలాగే ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇది వేగిపోయినాయి కదండి, ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలాగే దీంట్లోకి అన్నంలోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 నిమ్మకాయలని తీసుకోవాలండి. ఒక కొంచెం మీడియం సైజు నిమ్మకాయలని 2 తీసుకొని దీంట్లోకి పిండుతున్నాను. నేను ఈ సైజు నిమ్మకాయని తీసుకున్నానండి, 2 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా శుభ్రంగా ఇలా కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు, ఈ నిమ్మరసం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది వేడిగా ఉంది కాబట్టి గరిటెతో కలుపుతున్నాను. చల్లారిన తర్వాత అయితే కొంచెం చేత్తో బాగా కలిపితే కలిసిపోతుంది. ఇలా పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఇంకొక కాయ కూడా తీసుకోవచ్చు. నేను 2 కాయలు మాత్రమే తీసుకున్నాను. కావాలంటే తర్వాత చూసుకుని కూడా కలుపుకోవచ్చు. ఇది అమ్మవారి ప్రసాదంగా ఇవాళ నిమ్మకాయ పులిహోర పెడుతున్నానండి అమ్మవారికి. పసుపు కలరు ఆవిడకి ఇష్టం అన్నమాట. ఇలాంటివి చేసి పెడితే ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి ఇవాళ పులిహోరని చేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఆ పోపు అంతా వేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఇది పులిహోర రెడీ అయిపోతుంది. దీంట్లోకి నేను 1కి 2 నీళ్లు పోసాను కదండి, 1కి 1 కూడా పోసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం మరీ బిరుసుగా లేకుండా చేశాను, అందుకని 1కి 2 పోసాను. మీరు 1కి 1 కూడా పోసుకోవచ్చు. సో ఇదంతా బాగా కలిసిపోయింది కదా, దీంట్లోకి వేసేసుకుందాం పోపు. దీంట్లోకి పోపునంతా ఇలా వేసేసుకో. పోపునంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చిన్నప్పుడు పిల్లలకి బాక్సుల్లో కూడా ఇలా నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి
సో ఇది మీరు కూడా ట్రై చేయండి, చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మీకు గనక ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే నిమ్మకాయ పులిహోర అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బాక్సుల్లో ఇచ్చిన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో మరి దాంట్లోకి వెళ్దామా అండి.